అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మేము మైసూర్ నుంచి కూర్గ్‌కి వెళ్తున్నామని తెలుసు కదా మీకు. అండ్ అక్కడ మధ్యలో ఇంక బ్యాక్ పెయిన్ వచ్చేసి టీ తాగుదామని ఆగాము. తర్వాత కూర్గ్ ఎంట్రన్స్‌లోననమాట చాలా ట్రాఫిక్ ఉంది. చూసారు ఎన్ని కార్లున్నాయి. ఇవి చూసాక నాకు అర్థమైంది ఎందుకు బైక్స్ కొంటారు ఇటువైపు ఎక్కువ అనేసి. అలాగైతే ట్రాఫిక్‌తో నైట్‌కో వెళ్తారు ఇంటికి. అండ్ మధ్యలోనైతే మాకు షాప్ లాంటిది కనిపించింది ఎంట్రన్స్‌లోనే. అక్కడ మొత్తం స్పైసెస్ బిర్యానీవి కానీ అన్నీ న్యాచురల్‌గా ఎటువంటి పెస్టిసైడ్స్ ఏం వాడకుండా న్యాచురల్‌గా అన్నీ అమ్ముతున్నారు. బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, అందులో చెక్క, లవంగం అవి ఇవి అనేసి అవన్నీ ఉన్నాయి. అండ్ హెయిర్‌కి షీకాకాయ అండ్ కుంకుడుకాయ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇవి దాల్చిన చెక్క ఉంటుంది కదా, నేను ఇలాంటి చెక్కవే గల ఒరిజినల్ అనుకున్నాను. అసలు ఇవి కాదంట, రౌండ్‌గా ఉన్నాయి అవ్వంట ఒరిజినల్. అండ్ ఈ పిచ్చి గూళ్ళు ఉన్నాయి కదా, ఇవైతే ఎంత క్యూట్‌గా ఉన్నాయో చూడడానికి. అండ్ తర్వాత కాఫీ గింజలు అనేవి నేను చాలా పెద్ద ఉంటాయి అనుకున్నాను, కానీ అవి చిన్న చిన్న చిట్టు చిట్టు ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. నేనైతే అవి ఎంత బాగా నచ్చాయి. అవి నేను ఫస్ట్ టైం తెలుసా చూడడం. అవి పైన ఓపెన్ చేద్దాం అనుకున్నాను, మళ్ళీ గాజుది కదా పగిలితే కొడతారు అనేసి తీయలేదు. అండ్ అవి ఒకటి వైట్ కలర్ కూడా ఉన్నాయి. ఇవి కూడా కాఫీ గింజలు ఏమో నాకు ఐడియా లేదు. అండ్ సెంట్లు అయితే ఎంత మంచి స్మెల్ వస్తున్నాయి, న్యాచురల్ అంట నిన్ను. ఇంకా తర్వాత దువ్వెన్లు, హ్యాండ్ బ్యాగులు ఎన్ని ఉన్నాయో తెలుసా. అవన్నీ చూసారు, నా కాలు చేతులు ఆడలేదు అసలు. అండ్ ఇవి చూసారా, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలోని గుర్రం బొమ్మ ఉంటుంది అదొకటి, గోపాల గోపాల బండిలా కనిపించింది నాకు. ఇంకా చాలా కప్పులు కానీ దేవుడు బొమ్మలు కానీ ఎంత బాగున్నాయో అసలు. చిన్న చిన్న బాతు పిల్లలు ఎంత క్యూట్గా. ఇవన్నీ హ్యాండ్ మేడ్ అంట, చేతులతోనే చేశారు వాళ్ళు. చేతులతో చేసినవి అమ్ముతారనమాట అక్కడ, చాలా ఫేమస్. అండ్ ఎక్కడ పెడితే అక్కడ కొట్లు ఉంటాయి అనమాట. ఈ గ్లాసులు చూసారు ఎంత బాగున్నాయో అసలు, ఏదో మట్టితో చేసినట్టే ఉన్నాయి కదా, మరి దేంతో చేశారు నాకు ఐడియా లేదు. అండ్ తర్వాత హనీ చూసారా, సినిమాల్లో అంటే నేను బయట ఇప్పుడు చూడలేదనమాట, సినిమాల్లోనే చూసాను. హనీని ఇలా తీస్తూ ఉంటారు అదనమాట. అండ్ తర్వాత స్పూన్స్ అన్నీ ఉన్నాయి. ఇదైతే న్యాచురల్ కాఫీ సోప్ అంట, ఒరిజినల్ కాఫీతోనే తయారు చేశారంట. చూసారా, షేప్ కూడా సేమ్ అలానే ఉంది, కాఫీ గింజలాగే ఉంది కదా, స్మెల్ కూడా సేమ్ అలానే వచ్చింది. అండ్ హోమ్ మేడ్ అన్నీ కూడా హ్యాండ్ మేడే చేశారు ఇవన్నీ. అండ్ మనకి ఇసునగర్రలు ఉంటాయి కదా ఇంటి దగ్గర ఇసురుకునేది, ఇదైతే శాండిల్ స్మెల్ వచ్చింది. ఇక్కడ బాగా ఫేమస్ అనమాట శాండిల్ అనేది, చాలా మంచి స్మెల్ వచ్చింది. అండ్ అలాగే బోల్డ్ అని ఉన్నాయి అక్కడ, న్యాచురల్ పసుపు కానీ లేకపోతే ముల్తానా మట్టి, ఇంకా రోజ్ వాటర్ అయితే ఎంత మంచి స్మెల్ వచ్చిందో. మరి ఆర్టిఫిషియల్ అయితే కాదంటున్నారు, నాకు కూడా స్మెల్ ఆర్టిఫిషియల్ రాలేదు, రోజు ఆ స్మెల్ వచ్చిందనమాట. ఇవే కాదు, శాండిల్ ఉంటుంది కదా అంటే చందనం అంటారు, అవి కూడా ఇక్కడ ఒరిజినల్ ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత పౌడర్స్ అనమాట, ఇవి మనం ఫేస్కి రాసుకునే పౌడర్స్ ఎంత బాగున్నాయి కదా. నాకైతే ఆ డబ్బాలు చూస్తూనే ముచ్చటేసింది, ఎంత క్యూట్గా అనిపించాయో. ఇవి చూసారా కింద, ఇవన్నీ శాండిల్ ఉంటాయి కదా చందనమయ్యి. అండ్ తర్వాత రోజ్ వాటర్, తర్వాత క్లెన్జర్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఎలాగా అసలు ఇంత మంచి స్మెల్ వస్తున్నాయి అసలు. అండ్ ప్రతిదీ పౌడర్ లెక్క ఉన్నాయి. అండ్ మామూలు రాయిల్లా ఉంటాయి కదా, అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. అండ్ స్మెల్ అయితే ఇక్కడ కొట్టింది నాకు అక్కడికి. దాని తర్వాత అవే కాదు, అండ్ మనం ఫ్లేవర్స్ వాడతాం కదా కేక్స్లోని అండ్ ఐస్ క్రీమ్స్లో, ఇవి వెనిలా కానీ బటర్ స్కాచ్ కానీ, ఇంక నాకు ఆ రెండే తెలుసు, మిగతావి అయితే ఎన్ని ఉన్నాయో అక్కడ, ఏంటి ఇన్నోటి ఉంటాయా అనుకున్నాను అది చూడగానే. అవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్స్ అనమాట, ఒరిజినల్ అంట. మరి ఒరిజినల్ అని ఆడు చెప్పాడు, మరి స్మెల్ కూడా మంచిగా వస్తుంది, ఏది ఒరిజినల్ అనేసి అర్థం కావట్లేదు. బట్ అన్నీ హ్యాండ్ మేడ్ అనే అంటున్నారు. మరి అక్కడ ఉన్నవన్నీ కూడా ఒక షాప్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, ఏవో కిరాణా షాప్స్ లాగా. వెన్నెల ఎక్స్ట్రాక్ట్ కానీ, తర్వాత బటర్ స్కాచ్, బ్లూబెర్రీ అండ్ స్ట్రాబెర్రీ అన్నీ, ఒకటి కాదు ఎన్ని కావాలంటే అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ కాఫీస్, అండ్ ఇవి చూసారా కేక్స్ అంటే అట్లాంటి వాడతారు కదా ఇవి. అండ్ తర్వాత ఇప్పుడు మనం ఎప్పుడైనా కాఫీ అనేది ఒక బ్రూ ఏదో ఇలాంటి టేస్ట్ వస్తాయి, కానీ అవేంటో తెలియదు బాబోయ్, రకరకాల కాఫీలు ఉన్నాయి. అండ్ హనీ అయితే న్యాచురల్ దొరుకుతుంది అక్కడ. అండ్ ఇవన్నీ టీ పౌడర్స్ అనమాట. మనకి టీ పౌడర్స్ అనేవి చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, అంటే రకరకాలు ఉన్నాయి. అండ్ ఫ్లేవర్స్ కూడా చేంజ్ ఉంటాయంట. అండ్ టేస్ట్ అనేది కూడా మేడం ఇది చేంజ్ ఉంటుంది. అండ్ కాఫీ పౌడర్స్ మీరు వాడే వాటిల్లో అంట ఓపెన్ చేస్తే మొత్తం గడ్డగట్టేసినట్టు అయిపోద్ది కదా, మీరు ఓపెన్ చేసి గాలిలో వదిలేసినా సరే ఇది అలాగ అవ్వదు, ఇది ఒరిజినల్ అనేసి అన్నారు. అండ్ అక్కడ చింతపండు చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి, ఇవి కూడా ఉంటాయి ఇక్కడ అనుకున్నాను నేను, ఎంత బాగా అనిపించిందో చూడగానే.
అండ్ తర్వాత టీ పౌడర్స్ అయితే నాకైతే జింజర్ టీ అండ్ ఇలాచీ టీ మాత్రమే తెలుసు. ఇక్కడ చాక్లెట్ టీ కూడా ఉందంట. అది టేస్ట్ ఇమాజిన్ చేసుకుంటేనే కొంచెం వియర్డ్గా ఉంది. చాక్లెట్ టీ ఏంటి అనుకున్నాను. అండ్ తర్వాత ఇదైతే ఆమ్లా క్యాండీ. ఇది ఉసిరికాయని పంచదారలో వేసి ఏదో చేస్తారు కదా, సో ఆమ్లా క్యాండీ అనమాట. ఇది నేను తినలేదు. తర్వాత చాక్లెట్స్ ఎంత బాగున్నాయి తెలుసా, అంటే నట్స్ ఉంటాయి కదా, నట్స్లోని పైన కోటింగ్ అనమాట చాక్లెట్. ఈ చాక్లెట్ అయితే ఒరిజినల్ అంట. ఇది బయట పెట్టినా సరే కరగదంట. టేస్ట్ కూడా చాలా బాగుంది. మాకు శాంపుల్గా ఇచ్చారు ప్రతి చాక్లెట్. నేనైతే అవి తినగానే ఉన్నాను. కొన్ను తక్కువ తిన్నవి ఎక్కువ. అక్కడ అతను మమ్మల్ని అలాగే చూశాడు. ప్రతిదినో ఇంకా కాఫీ బీన్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా చాక్లెట్ కోటింగ్ చేసి అవి కూడా అమ్ముతున్నారు. వైట్ చాక్లెట్, పీనట్ మీద అదే వైట్ కోటింగ్ ఉంటుంది కదా, దాంతోనే ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో, ఇన్ని చాక్లెట్స్ ఉంటాయో అనుకున్నాను నేను అవి చూడగానే. డ్రై ఫ్రూట్స్ మీద కూడా మంచిగా చాక్లెట్ కోటింగ్ చేసి అవి కూడా అమ్ముతున్నారు అనమాట. ఒకటేంటి ఇన్ని చాక్లెట్స్ అనుకున్నాను నేను. తినను చాలా ఉన్నాయి ఇంక అనుకున్నా. అండ్ తర్వాత చిన్నప్పుడు ఏవో గొట్టాలు తినేవాళ్ళం కదా, 1 రూపీగా వచ్చేవి, అవి కూడా ఉన్నాయి. అండ్ కోకోనట్ ఆయిల్ అనేది ఈ డబ్బాలంటే వేసేస్తే 2-3 డేస్కి పింక్ కలర్గా మారుతుంది. ఇది ప్రెజెంట్ అయితే నేను వాడుతున్నాను, నా దగ్గర ముందు నుంచే ఉంది. అండ్ ఇది పెప్పర్, అంటే ఎండబెట్టక ముందువి. మీకు చూపించాల్సింది మెయిన్ ఇంకోటి ఉంది. ఇదైతే వైన్స్ అనమాట. రెడ్ వైన్, గ్రేప్ వైన్ అవి ఇవ్వని లేదు, పొరపడకండి. నేనేం తాగేలేదు, జస్ట్ మీకు చూపిద్దా అని చూపిస్తున్నాను. వాళ్ళు అది కూడా షార్ట్స్లో వేసి తీసుకోండి అంటున్నారు, ఏదో ప్రసాదం పెట్టినట్టు. కానీ నాకు అది అంత ఇంట్రెస్ట్ లేదు. దాని మీద ఇంట్లోనే తిరిగితే చెక్కేస్తారు అనమాట. అయినా కూడా మనకి ఆల్కహాల్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. అయినా వైన్ అనేది హెల్దీ అంటారు, అది నిజమో కాదో పక్కన పెడితే మనకు లేని అలవాట్లు మనకి మంచిది కాదు. అండ్ తర్వాత అయితే ఈ వైన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి బాబోయ్, అవన్నీ చూస్తుంటే నా కళ్ళు తిరిగాయి. ఫ్రూట్స్ అయితే అన్ని రకాలు ఉన్నాయి, కానీ మిగతావి అయితే చూస్తారు కళ్ళు తిరిగిపోయేది నాకు. ఈవెన్ చిల్లీ, అదే పచ్చిమిరపకాయల వైన్ కూడా ఉంది. అది ఎవడరా బాబు తాగుతాడు అనిపించింది. పచ్చిమిరపకాయలు, జింజరు, ఇవేవేవో ఉన్నాయి. అండ్ ఫ్లవర్స్ కూడా, రోజ్ అంటే ఓకే కొన్నిట్లో వాడుతారని పక్కన పెట్టచ్చు, బట్ హైబిస్కస్ అవి ఇవని ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయిరా నాయన. చూడగానే నాకు ఏంటి ఇవి కూడా తాగుతారా మనుషులేరా బాబు అనుకున్నాను నేను. అంటే ఎవరిష్టం వాళ్ళదనుకోండి, బట్ మనం ఫస్ట్ టైం చూస్తే కొంచెం వియర్డ్గా అనిపించింది నాకు. ఫ్రూట్స్ అయితే ప్రతి ఫ్రూట్ వైన్ దొరికిందనమాట, అక్కడ ఉంటుంది అనమాట. అండ్ తర్వాత పెప్పర్, ఇది మిరియాల వైన్ కూడా ఉందంట. ఎందుకురా అవి ఎవర్రా తాగుతారు అనిపించింది నాకు లిటరల్లీ చూడగానే. బాగా ఎగ్జైట్ అయ్యాను, మనం తాగకపోయినా సైడ్, బట్ ప్రతిదీ చూడడానికి నాకు బాగా ఇష్టం. ఎంత ఇంట్రెస్టో. మా ఆయన గారేమో హెల్దీ ఇది అనేసి అన్నారు. నాకొద్దు బాబు, మనం డ్రైవింగ్ చేయాలి, నువ్వు కూడా తాకని మా ఆయన కూడా నేను తాగనివ్వలేదు. కానీ అందులోని రెడ్ వైన్ అయితే కలర్ఫుల్గా ఉంది, చూడడానికి మాత్రం ఎర్రగా ఉంది. అండ్ గ్రేప్ అయితే తెలిసిందే కదా, ఎక్కువ గ్రేపే నేను చూసాను. ఎక్కడైనా వైన్ అంటే గ్రేపే గుర్తొస్తుంది. ఆఖరికి రైస్ది కూడా ఉంది. ఇదేంటో తెలుసా, వింటే షాక్ అవుతారు. విస్కీ చాక్లెట్ అంట. స్మెల్ చూడగానే కళ్ళు తిరిగేసే కంపు. అండ్ తర్వాత ఈ పిచ్చి గూళ్ళు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఈ షాప్ ఏంటో తెలుసా, ఈశ్వర హూదోట అంట. హూదోట అంటే పూదోట. కాంతార మూవీలో చూపిస్తారు కదా ఈశ్వరుని పూదోట అనేసి. ఎందుకు పేరెట్టారంటే కాంతార మూవీలోనే అన్ని స్పైసెస్ ఉంటాయి కదా, సో అందుకని మా షాప్లో అన్నీ ఉన్నాయనేసి ఆ పేరు పెట్టాము అనేసి అన్నాడు అతను. ఇందులో ఏవో కొన్నానో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అండ్ రష్మిక మండన ఊరు కూడా కూరగే అంట. రేపటి నుంచి ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.